హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈరోజు మనం ఈ క్లాస్లో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మన న్యూస్ పేపర్లో ఏమొచ్చాయో అవి క్లియర్గా చూద్దాం. ఓకే, ఫస్ట్ టైటిల్ చదివిన వెంటనే మనం కీవర్డ్ ఎలా ఐడెంటిఫై చేయాలి, ఆ కీవర్డ్ ఏంటి, అది న్యూస్లో ఎందుకు ఉంది, దాన్ని రిలేట్ చేసుకుంటే ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా చూద్దాం. అండ్ ఇక్కడ మనం ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. అండ్ అంతేకాకుండా మీకు ప్రిలిమ్స్లో క్వశ్చన్ ఎలా వస్తుంది, మెయిన్స్లో ఎలా అడిగే ఛాన్స్ ఉంది, ఇంతకుముందు ఏమైనా క్వశ్చన్స్ ఆ ఫార్మాట్లో అడిగారా, అవన్నీ కూడా క్లియర్గా చూద్దాం. అండ్ మీకు ఇవన్నీ అర్థం అవ్వాలంటే కంపల్సరీ లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఓకే, సో ఫస్ట్ ఆర్టికల్ టైటిల్ చూసినట్లయితే ఎబోలా క్రైసిస్, ఇండియా ఆఫ్రికా సమ్మిట్ పోస్ట్ పోన్డ్ అని ఇచ్చారు. సో నిన్న మనం క్లాస్లో క్లియర్గా ఎబోలా వైరస్ గురించి మనం చూసాం. ఎబోలా అనేది ఎబోలా రివర్ దగ్గర ఉండే వైరస్, అది కాస్త అనిమల్స్ నుంచి హ్యూమన్స్కి ట్రాన్స్మిట్ అవుతుంది అని చదువుకున్నాం కదా. ఓకే, అలా వైరస్ వ్యాప్తించేదాన్ని ఎనిమల్స్ నుంచి హ్యూమన్స్కి వ్యాప్తించే డిసీజెస్ని జూనాటిక్ డిసీజ్ అని కూడా మనం అంటామని చెప్పుకున్నాం. అండ్ ఇప్పుడు ఇది ఎందుకు హానికరం అంటే కొత్తగా WHO ఒక గైడ్లైన్స్ ఇచ్చింది. ఏంటి, ఒక న్యూ స్ట్రెయిన్ కనుక్కున్నాము అండ్ ఇంతకుముందు ఉన్న జైడ్ స్ట్రెయిన్ కంటే కూడా ఇది చాలా డేంజరస్, చాలా రెట్లు ఎక్కువ సిమ్టమ్స్ ఉన్నాయి అండ్ అలాగే ట్రాన్స్మిషన్ రేట్ కూడా ఎక్కువ ఉంది. అండ్ నిన్నటి ఆర్టికల్లో మనం అరౌండ్ 13 మెంబర్స్ వరకు చనిపోయారని కూడా చూసాం. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి సరిగ్గా ట్రీట్మెంట్ కూడా లేదు, ఓన్లీ సిమ్టమాటిక్ ట్రీట్మెంటే ఉంటుంది అండ్ వ్యాక్సిన్ కూడా లేదు. కాబట్టి ఇప్పుడు అంతా భయం అని చెప్పి చెప్తున్నారు. ఇది దేనివల్ల అవుతుంది అంటే వైరస్, ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఏరియా ఏంటి అంటే ఇక్కడ ఆఫ్రికా ఇండియా సమ్మిట్ అని చెప్పారు. సో మనకి బిగ్ క్యాట్ అలయన్స్ ఉంది కదా, అదే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్. ఈ అలయన్స్ 2023లో ఫామ్ అయింది అండ్ ఇందులో 7 బిగ్ క్యాట్ స్పీసెస్ని మనం ప్రొటెక్ట్ చేయాలి అనుకుంటున్నాం. ఆ బిగ్ క్యాట్ స్పీసెస్ ఏంటి, లయన్, టైగర్, లెపర్డ్, స్నో లెపర్డ్, చీతా, జాగ్వర్, పూమా. అండ్ ఇందులో కూడా ఈ 7లో ఇండియాలో 5 ఉన్నాయి. ఆ 5 ఏంటి, టైగర్, లెపర్డ్, స్నో లెపర్డ్, చీతా, జాగ్వర్, పూమా. ఇంతకుముందు చీతా ఎక్స్టెంట్ అయ్యిండే, కాకపోతే దాన్ని మనం ఆఫ్రికా నుంచి తెచ్చుకున్నాం కాబట్టి మన ఇండియాలో చీతాస్ కూడా ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి 2023లో ఈ యొక్క ఆర్గనైజేషన్ ఫామ్ అయిందనమాట. అండ్ ఇందులో మెంబర్షిప్ వచ్చేసి ఓన్లీ టైగర్ రేంజ్ కంట్రీసే కాదు, అన్ని యునైటెడ్ నేషన్ కంట్రీస్కి కూడా ఓపెన్గా ఉంటుంది. అండ్ వాళ్ళు ఈ యొక్క 7 స్పీసెస్ని కన్సిడర్ చేయడానికి ఫోకస్ చేస్తారు. ఇది ఫామ్ అయితే 2023లో అయినప్పటికీ కూడా ఇంతవరకు ఒక అఫీషియల్ సమ్మిట్ కూడా జరగలేదు. సో ఇప్పుడు అఫీషియల్ సమ్మిట్ June 1 ఇండియాలో చేయాలి, ఇండియా హోస్ట్ చేయాలి అనుకుంటుంది. కానీ ఇప్పుడు ఈ ఎబోలా వైరస్ అనేది చాలా ర్యాపిడ్గా అక్కడ ట్రాన్స్మిట్ అవ్వడం వల్ల ఇప్పుడు ఆఫ్రికా నుంచి ఇండియాలోకి వచ్చిన ఎవరైనా సరే వాళ్ళు ఈ సమ్మిట్లో చాలా కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తాయి. కాబట్టి ఇన్ కేస్ ఆ యొక్క వైరస్ సోకినట్లయితే మళ్ళీ వాళ్ళ యొక్క కంట్రీస్కి వెళ్ళినప్పుడు మళ్ళీ అక్కడ వాళ్ళు ట్రాన్స్మిట్ చేస్తారు. కాబట్టి మళ్ళీ COVID-19 లాగా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చే ఛాన్స్ ఉందేమో అన్నట్టు ఇప్పుడు ఇండియా ఆఫ్రికా సమ్మిట్ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది అనమాట. అందుకే ఇప్పుడు ఇది న్యూస్లో ఉంది. అండ్ ఈ టాపిక్ వచ్చేసి ఎబోలా వైరస్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్, అలాగే ఈ యొక్క IBC ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది ఎన్వైరన్మెంట్ అండ్ ఈకాలజీలో ఇంపార్టెంట్. సో మీకు ఇక్కడ క్వశ్చన్ వస్తే ఎలా వస్తుంది, ఒక 3 ఫార్మాట్స్లో క్వశ్చన్ రావచ్చు. ఫస్ట్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఎబోలా అని చెప్పి ఒక 2-3 స్టేట్మెంట్ ఇచ్చేసి ఏవి కరెక్ట్ ఏవి ఇన్కరెక్ట్ అని అడగచ్చు. అలాగే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ IBCA అంటే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అని చెప్పి కింద స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఏవి కరెక్ట్ ఏవి ఇన్కరెక్ట్ అని అడగచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు పేర్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా రావచ్చు. ఆ పేర్ బేస్డ్ క్వశ్చన్లో ఎబోలా వైరస్ న్యూస్లో ఉంది, అలాగే ప్రైమరీ అమీబిక్ మెనింజోఎన్సెఫలైటిస్ అనేది న్యూస్లో ఉంది, డెంగ్యూ ఫీవర్. సో అలా ఏమైనా ఇచ్చేసి అవి ఏంటి అని అడిగే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కన్సిడర్ ఫాలోయింగ్ అనిమల్స్ అని చెప్పి ఒక 4-5 అనిమల్స్ని లైక్ లయన్, జిరాఫీ, టైగర్, లెపర్డ్ అని చెప్పి ఏవి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో మనం సేవ్ చేస్తున్నాము అని అడగచ్చు అనమాట. సో అలా ఎన్ని డిఫరెంట్ ఫార్మాట్స్లో UPSC ఈ టాపిక్ మీద క్వశ్చన్ అడగచ్చు. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అనమాట. ఈ అన్ని డైమెన్షన్లో మీరు చూసుకోవాల్సిందే. అండ్ ఇంతకుముందు ఇదే విధంగా చాలాసార్లు UPSC ప్రిలిమ్స్లో కూడా క్వశ్చన్ అడగడం జరిగింది.
ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే టైటిల్ చూడండి, ఇండియాస్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ డిక్లైన్ బై 4.3% ఇన్ ఏప్రిల్ బట్ బిల్ గోస్ అప్ బై 50% అంటున్నారు. సో ఈ టాపిక్లో చూడాల్సిన కీవర్డ్ ఏంటి? ఫస్ట్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ అన్నమాట, సెకండ్ వచ్చేసి ఇంపోర్ట్ బిల్ అంటున్నారు. ఓకే, ఇక్కడ చూడండి ఒక ఇన్ఫోగ్రాఫిక్ ఇచ్చారు. ఇన్ఫోగ్రాఫిక్లో 2025 ఏప్రిల్ ఉంది, ఇక్కడ 2026 ఏప్రిల్ ఉంది, ఇక్కడ 21 ఉంది, ఇక్కడ 20.1 ఉంది. సో ఇన్ఫోగ్రాఫిక్ ఏం చెప్తుంది అంటే పోయిన సంవత్సరం ఏప్రిల్ 2025లో మనం ఇంపోర్ట్ చేసుకుంది అరౌండ్ 21, ఓకే 21 వరకు 21 మెట్రిక్ టన్స్ అనమాట. అది అంతవరకు ఆయిల్ అనేది మనం ఇంపోర్ట్ చేసుకున్నామని చెప్పారు. సో ఇక్కడ ఏప్రిల్ 2026లో వచ్చేసరికి మనం ఇంపోర్ట్ చేసుకున్న క్రూడ్ ఆయిల్ 20.1 మెట్రిక్ టన్స్ అని ఇక్కడ క్లియర్గా చెప్పారు. సో ఇక్కడ మనం ఈ టాపిక్ని అర్థం చేసుకోవాలంటే కొంత బేసిక్స్ అయితే మనకు అర్థం కావాలి. ఈ బేసిక్స్ ఏంటి? 2025 ఏప్రిల్తో 2026 ఏప్రిల్లో మనం దిగుమతి చేసుకున్న క్రూడ్ ఆయిల్ చమురుని కంపేర్ చేస్తున్నారు. సో ఇప్పుడు 2026లో చూసుకున్నట్లయితే 2025తో పోలిస్తే 4.3% తగ్గింది ఇంపోర్ట్ అంటున్నారు. కానీ ఇదే ఆర్టికల్ వాళ్ళు చెప్పేది ఏంటి? ఇంపోర్ట్ బిల్, మనం పే చేయాల్సిన ఇంపోర్ట్ బిల్ మాత్రం 50% పెరిగింది అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం మన ఇంటి పక్కన షాప్కి వెళ్ళి సరుకులు తెచ్చుకున్నాం అనుకోండి, సరుకులు ఎక్కువ తెచ్చుకుంటే ఎక్కువ పే చేస్తాము, సరుకులు తక్కువ తెచ్చుకుంటే తక్కువ పే చేస్తాం. కానీ ఇక్కడ సినారియో అపోజిట్గా కనిపిస్తుంది కదా మీకు, మనం తక్కువ తెచ్చుకుంటున్నాం అయినప్పటికీ కూడా 50% బిల్ ఎక్కువ అయింది అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది. సో దీని వెనకాల ఉన్న రీజన్స్ ఏంటో కనుక్కోవాలి. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి అది అర్థం అవ్వాలి అంటే మనం అగైన్ వెస్ట్ ఏషియా బేసిక్స్కి వెళ్ళాలి. సో వెస్ట్ ఏషియాలో చూసుకున్నట్లయితే మనకి వార్ నడుస్తుంది కదా, ఏ కంట్రీస్లో వార్లో ఉన్నాయి? యుఎస్ అండ్ ఇజ్రాయెల్ని సపోర్ట్ చేస్తూ అగేన్స్ట్ ఇరాన్ అనేది వాళ్ళు వార్ అనేది స్టార్ట్ చేశారు. సో స్టార్ట్ చేసినప్పుడు చేసిన ఆపరేషన్ ఏంటి? ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ. ఓకే, అందులో మేజర్ లీడర్ ఖమేని చనిపోవడంతో ఇరాన్ ఏం చేసింది? రిటాలియేషన్గా ఇజ్రాయెల్ మీద దాడులు, అలాగే వెస్ట్ ఏషియాలో ఉన్న యుఎస్ బేస్డ్ మిలిటరీ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని అటాక్ చేయడం జరిగింది. సో అందులో బాంబులు వేశారు, డ్రోన్స్ యూజ్ చేశారు, మిసైల్స్ యూజ్ చేశారు, ఎయిర్ క్రాఫ్ట్స్ యూజ్ చేసి బాంబులు అయితే వేయడం జరిగింది. దాంతో అక్కడ ఉన్న క్రూడ్ ఆయిల్ సప్లై ఏమైంది? సప్లై ఆఫ్ క్రూడ్ ఆయిల్ అండ్ గ్యాస్ అనేది విపరీతంగా తగ్గిపోయింది. దానివల్ల సప్లై అనేది తగ్గిపోయింది ఇంటర్నేషనల్ మార్కెట్లో. సప్లై డిమాండ్ మిస్ మ్యాచ్ అనేది క్రియేట్ అయింది. దానివల్ల ఇంటర్నేషనల్ లెవెల్లో ఆయిల్ ప్రైస్ అనేది విపరీతంగా పెరిగింది. ఇంతకుముందు ఈ వార్ కంటే ముందు అరౌండ్ $75 to $80 పర్ బ్యారెల్ ఉండేది, కాస్త ఇప్పుడు $125 పర్ బ్యారెల్ అయిందనమాట. సో ఫస్ట్ రీజన్ వచ్చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రైస్ అనేది పెరగడం వల్ల మనకి ఇప్పుడు ఇంపోర్ట్ బిల్ అనేది పెరిగింది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రూపీ వాల్యూ దారుణంగా పడిపోవడం వల్ల, అంటే రూపీ డెప్రిసియేషన్ వల్ల కూడా ఇప్పుడు ఈ క్రైసిస్ అనేది వచ్చింది అని చెప్పి చెప్తున్నారు. సో మనకి ఇంతకుముందు లైక్ రూపీ ఈ వార్ కంటే ముందు $1 = 93 రూపీస్ ఉండేది, ఇప్పుడు కాస్త అది $1 = more than 96 రూపీస్. ఈవెన్ డేంజర్ బెల్ని కూడా దాటిందని చెప్పి కొన్ని ఆర్టికల్స్ కూడా మనం చూసాం కదా. సో ఈ రెండు రీజన్స్ వల్ల ఇప్పుడు మనకి ఇంపోర్ట్ బిల్ అనేది విపరీతంగా పెరిగింది అని చెప్తున్నారు. సో ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ బిల్లు పెరగడం వల్ల మనకి ఇంపాక్ట్ ఏంటి అని చెప్పి. ఫస్ట్ వచ్చేసి మనం ఎక్కువ పే చేస్తున్నాం కదా, దానివల్ల మనం కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది ఎక్కువ అవుతుంది. ఇంపోర్ట్స్కి ఎక్కువ ఖర్చు పెడుతున్నాం, మనకి ఎక్స్పోర్ట్స్ నుంచి వచ్చేది డబ్బులు చాలా తక్కువ, అందుకని కరెంట్ అకౌంట్ అనేది డెఫిసిట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అంతేకాదు మనం పెట్రోల్ కొనుగోలు ఎందులో చేస్తాము? డాలర్స్లో చేస్తాం, ఎందుకంటే పెట్రోల్ ట్రేడ్ అనేది అంటే క్రూడ్ ఆయిల్ ట్రేడ్ అనేది $డాలర్స్లో జరుగుతుంది అనమాట. సో అందుకని మనం సేవ్ చేసుకున్న ఫారిన్ కరెన్సీ కూడా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ పే చేయాల్సి వస్తుంది కాబట్టి. ఓకే, దానివల్ల ఏమవుతుంది? మన ఇండియాలోని పెట్టుబడుల మీద ఇంపాక్ట్ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ సరిగా అట్రాక్ట్ చేయలేము. ఇన్వెస్ట్మెంట్స్ తగ్గితే ఏమవుతుంది? ఓవరాల్గా మనం ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేయలేము, దానివల్ల అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది పెరుగుతుంది. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరగడం వల్ల మనకి శాలరీస్ అవన్నీ రాక పావర్టీ, హంగర్, మాల్న్యూట్రిషన్, హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా పెరుగుతాయి. దానివల్ల ఏంటి? మళ్ళీ అక్కడ గవర్నమెంట్ అనేది స్కీమ్స్ తీసుకొచ్చేసి ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రైస్ కానివ్వండి, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్,
అలా అన్ఎంప్లాయ్మెంట్ కాంట్రిబ్యూషన్స్ అవన్నీ ఇవ్వాల్సి వస్తుంది. దానివల్ల మరింత గవర్నమెంట్ మీద బర్డెన్ పెరుగుతుంది. ఒక సైడ్ ఏమో ఆయిల్ వల్ల బర్డెన్ అయితే ఇంకొకసారి పీపుల్ వల్ల బర్డెన్. సో అందుకని ఎకనామీ అనేది డ్యూయల్ బర్డెన్లోకి వెళ్ళిపోతుంది. ఈ సిచ్యువేషన్ నుంచి మనం బయటికి రావాలి అని చెప్పి ఈ ఆర్టికల్ హెచ్చరిస్తుంది. సో ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటి? సరే ఈ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలంటే ఏం చెయ్యాలి? సో ఇప్పుడు మనం మెషర్స్ చూసుకున్నట్లయితే మనం ఫాజిల్ ఫ్యూయల్స్ మీద డిపెండ్ అవ్వకుండా మనం రెన్యూవబుల్ ఎనర్జీ సైడ్ షిఫ్ట్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీని మనం ప్రమోట్ చేయాలి. అండ్ డీజిల్ పెట్రోల్తో నడిచే వాహనాలు కాకుండా మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ని యూజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియాలోకి పెట్టుబడులను అట్రాక్ట్ చేయాలి, ఎక్స్పోర్ట్స్ని పెంచగలగాల. సో ఇలాంటి కొన్ని స్టెప్స్ తీసుకుంటే మనం ఈ సిచ్యువేషన్ నుంచి బయటికి రావచ్చు. అండ్ ఈ టాపిక్ మెయిన్స్ చాలా ఇంపార్టెంట్ ఫ్రమ్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే పెరియే కేస్, చెన్నితలా సీక్స్ రిపోర్ట్ ఆన్ పెరోల్. సో ఏంటి ఈ కేసు అన్నట్లయితే కేరళ హోమ్ మినిస్టర్ ఒక రిపోర్ట్ అయితే ఇచ్చారు. దేని గురించి అంటే పెరోల్ గురించి అనమాట. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఓన్లీ పెరోలే, మిగతా ఏమీ అవసరం లేదు మీకు. ఎందుకంటే 2018లోనో 19లోనో యూపీఎస్సీ క్వశ్చన్ వచ్చిందనమాట. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ పెరోల్ గురించి, ఒక స్టేట్మెంట్ ఫర్లా గురించి ఇచ్చేసి ఏ స్టేట్మెంట్ రైట్ ఏ స్టేట్మెంట్ కాదు అని చెప్పి క్వశ్చన్ ఇచ్చింది. కాబట్టి యూ హ్యావ్ టు నో అబౌట్ దట్ టాపిక్, దెర్ ఇస్ నో చాయిస్. ఓకే, అర్థం చేసుకోవడానికి కొంత బ్యాక్గ్రౌండ్ అయితే మీకు తెలియాలి. ఓకే, సో ఒక పర్సన్ ఉన్నాడు అనుకోండి, ఒక నేరం చేశాడు, ఒక అఫెన్స్ చేశాడు. అఫెన్స్ చేస్తే ఆయన తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. ఓకే, నార్మల్గా ఒక తను అఫెన్స్ చేస్తారు, అతను తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. ఇక్కడ మనం రెండు కండిషన్స్ చూద్దాం. అఫెన్స్ కోర్టులో ప్రూవ్ అయింది అనుకోండి, ఇంకొకటి ఏంటంటే అఫెన్స్ కోర్టులో ఇంకా ప్రూవ్ అవ్వలేదు. కోర్టులో ఇంకా ప్రూవ్ అవ్వనప్పుడు ఏంటంటే బెయిల్కి అప్లై చేయొచ్చు. ఇన్ కేస్ ఆయన చేసిన నేరం బెయిలబుల్ అఫెన్స్ అయితే బెయిల్కి అప్లై చేసి బెయిల్ అనేది వస్తుంది. ఓకే, ఇది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ చూసుకున్నట్లయితే అఫెన్స్ చేశాడు, ఆ అఫెన్స్ కోర్టులో ప్రూవ్ అయింది. ప్రూవ్ అయిన తర్వాత ఆయన చేసిన నేరానికి తగ్గ శిక్షణ ఇస్తారు. లైక్ 3 years, 5 years, 7 years, 10 years, 14 years, 20 years, లైక్ దాట్ వాళ్ళు పనిష్మెంట్ అనేది ఇస్తారు. సో ఇప్పుడు అతను ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. అతను ఇన్ కేస్ బయటికి రావాలన్నట్లయితే 2 ఆప్షన్స్ ఉంటాయన్నమాట ఆయనకి. అది కూడా టెంపరీ పీరియడ్, 2 టెంపరీ పీరియడే, కాకపోతే కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ ఏంటంటే పెరోల్ అప్లై చేయొచ్చు, సెకండ్ వచ్చేసి ఫర్లా అప్లై చేయొచ్చు అనమాట. సో అందుకని మీకు పెరోల్ గురించి ఏంటి, ఫర్లా గురించి ఏంటి అని చెప్పి క్లియర్గా డిఫరెన్సెస్ తెలియాలి. ఓకే, సో ఇప్పుడు మనం పెరోల్ ఫర్లా గురించి డిఫరెన్సెస్ చూద్దాం క్లియర్గా. ఓకే, సో పెరోల్ చూసుకున్నట్లయితే షార్ట్ టర్మ్ డిటెన్షన్, ఫర్లా చూసుకున్నట్లయితే లాంగ్ టర్మ్ డిటెన్షన్. షార్ట్ టర్మ్ డిటెన్షన్లో ఉన్న వాళ్ళకి పెరోల్ ఇస్తారు, అండ్ లాంగ్ టర్మ్ డిటెన్షన్లో ఉన్న వాళ్ళకి ఫర్లా అనేది ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు పెరోల్ కావాలి అంటే క్లియర్గా నువ్వు రీజన్ చెప్పాలి, ఎందుకు నువ్వు జైలు నుంచి బయటికి వెళ్ళాలనుకుంటున్నావు అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో అయినా చనిపోతే వాళ్ళ యొక్క లాస్ట్ రైట్స్ అనేవి చేయడానికి, కర్మకాండాలు చేయడానికి, ఆర్ ఎల్స్ తనకి హెల్త్ బాగాలేదు, ఇంట్లో ఎవరికైనా హెల్త్ బాగాలేదు అన్నప్పుడు కరెక్ట్గా ప్రాపర్ రీజన్ చూపిస్తేనే పెరోల్ అనేది ఇస్తారు. అండ్ ఆ పెరోల్ ఇవ్వడం కూడా లైక్ మ్యాండేటరీగా యాక్సెప్ట్ చేయరు, కొన్నిసార్లు వాళ్ళు డినే కూడా చేస్తారు. ఓకే, కానీ ఫర్లాకి మాత్రం ఏ ఒక్క రీజన్ చెప్పకుండా ఫర్లా అనేది మనం అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా కాలం లైక్ 10 ఏళ్ళు 14 ఏళ్ళు అలా జైల్లోనే ఉంటే వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళ వైఫ్తో సంబంధాలు అనేవి సోషల్ టైస్ అనేవి సరిగా ఉండవు చిల్డ్రన్తో. కాబట్టి అలా ఫ్యామిలీలోని సోషల్ టైస్ని మెయింటైన్ చేయడానికి ఫర్లా అనేది ఇస్తారనమాట. అది కూడా మీరు వెళ్ళి జైల్లో వేగానే వెంటనే అప్లై చేయరు, వెంటనే వాళ్ళు ఏమి ఇవ్వరు. జస్ట్ మినిమం ఒక 2 years అన్న అలా ఉన్న తర్వాత మీ యొక్క సోషల్ కండక్ట్, మీ యొక్క బిహేవియర్ ఎలా ఉంది అవన్నీ చూసి జైల్ సూపరింటెండెంట్ ఈ ఫర్లాని ఇస్తారు. కానీ జైల్ సూపరింటెండెంట్ ఈ పెరోల్ని ఇవ్వరనమాట. ఓకే, క్లియర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ కేస్ వీళ్ళు బయటకు వచ్చారు పరోల్ మీద అన్నప్పుడు వీళ్ళు ఎంతకాలం అయితే బయట ఉంటారో అంతకాలం వీళ్ళ యొక్క ఇంప్రిజన్మెంట్ సెంటెన్స్కి యాడ్ చేయరనమాట. కానీ ఫర్లా మాత్రం
మీరు బయట ఉన్నన్ని రోజులు ఎన్ని రోజులు అయితే ఉంటాయో అన్ని రోజులు మీ యొక్క సెంటెన్స్కి యాడ్ చేయడం జరుగుతుంది. అది ఫర్లా. అండ్ దీని డ్యూరేషన్ వచ్చేసి 1 month వరకు ఉంటుంది. అండ్ దీని డ్యూరేషన్ వచ్చేసి అరౌండ్ మాక్సిమం 14 days వరకు ఉంటుంది. ఇక్కడ రీజన్ అవసరం లేదు, కానీ ఇక్కడ రీజన్ కంపల్సరీ కావాలి, ఇక్కడ రీజన్ అవసరం లేదు. అండ్ ఇట్ ఇస్ నాట్ మ్యాటర్ ఆఫ్ రైట్ అంటారు, ఇట్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది ఎవరు చేస్తారు అంటే డివిజనల్ కమిషనర్ చేస్తారు. ఇదేమో సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ చేస్తారనమాట. ఓకే, అండ్ ఇది ఇట్ ఈస్ గ్రాంటెడ్ at the request of prisoner that can be denied. బట్ ఇక్కడ మాత్రం ఇక్కడ ఫర్లా అప్లై చేసినప్పుడు నో రీజన్ వీ కెన్ నాట్ డినై ద రైట్ ఆఫ్ ద ప్రిజనర్ అని చెప్తారనమాట. సో ఇవి ఇంపార్టెంట్ డిఫరెన్స్ బిట్వీన్ పరోల్ అండ్ ఫర్లా. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం క్లియర్గా. ఓకే, టైటిల్ చూడండి, షుడ్ ద రూపీ బీ లెఫ్ట్ టు డెప్రిషియేట్. ఎంత ముందు మనం సెకండ్ ఆర్టికల్ చదివాం కదా, దానికి రిలేటెడ్ ఈ ఆర్టికల్. అండ్ ఈవెన్ ఈరోజు నాకు ఎడిటోరియల్ పేజ్లో ఉన్న ఆర్టికల్స్ అంత ఎఫిషియెంట్గా అయితే అనిపించలేదు. ఆల్రెడీ మనం లదాఖ్ గురించి చదువుకున్నాం చాలాసార్లు, అండ్ బీసీసీఐ మనకి స్పోర్ట్స్ అంత అవసరం లేదు, అండ్ రిమైనింగ్ ఆర్టికల్స్ కూడా చదువుకున్నట్టే అనిపించింది. సో ఐఎమ్ స్కిప్పింగ్ దాట్ అనమాట. ఎందుకంటే కొంచెం బిజీగా కూడా ఉన్నాను. మన అకాడమీలో చాలామంది స్టూడెంట్స్ రాస్తున్నారు కాబట్టి వాళ్ళకి కంటెంట్ ప్రొవైడ్ చేయడం, ఎన్రిచ్మెంట్, వాళ్ళకి ఎక్స్ట్రా టెస్ట్లు, ఎక్స్ట్రా కేర్లు అవంతా అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రేపు అండ్ టుమారో అండ్ సండే అండ్ ఈవెన్ మండే 3 days అయితే హాలిడేస్ ఇస్తున్నాం మన ఇన్స్టిట్యూట్కి బికాస్ ఆఫ్ ఎగ్జామ్. మేబీ టుమారో అయితే ఫర్ షూర్ మీకు క్లాస్ ఉండదు, బట్ మండే క్లాస్ గురించి ఉంటుందా లేదా అని నాకైతే ఐడియా లేదు. బట్ ఇన్ కేస్ చెప్తే మాత్రం ఈ 3 days కరెంట్ అఫైర్స్ మండే రోజు కవర్ చేస్తాను. ఇన్ కేస్ మండే రోజు కూడా క్లాస్ చెప్పలేదు అన్నట్లయితే నేను ట్యూస్డే కవర్ చేస్తాను. బట్ మేడం చెప్పట్లేదు ఏంటి క్లాస్ అని చెప్పి చూడకుండా ఉండకండి. సో బికాస్ ఆఫ్ హాలిడేస్ అండ్ నాకు కూడా టైం దొరికింది, ఐ విల్ బి ఆల్సో హ్యావింగ్ మై సమ్మర్ ట్రిప్ అనమాట. సో అందుకని ఆఫ్టర్ మెనీ డేస్ ఐ ఆల్సో గాట్ హాలిడే. సో బికాస్ ఆఫ్ దిస్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు టెల్ లైక్ కరెక్ట్గా మండే రోజు క్లాస్ ఉంటుందా లేదా, ఐ డోంట్ నో. ఓకే, బట్ రేపు అయితే ఫర్ షూర్ క్లాస్ మీద ఐఎమ్ లీవింగ్ టుడే ఇట్ సెల్ఫ్ అనమాట. ఓకే, నౌ లెట్ us see. ఈ టాపిక్ వచ్చేసి ఏంటి, డెప్రిసియేషన్ గురించి మాట్లాడుతుంది కాబట్టి కొంతవరకు మీకు బేసిక్ ఐడియా అయితే ఉండాలి. ఓకే, ఇప్పుడు మనం ఈ సినారియో తీసుకున్నట్లయితే ఇక్కడ $1 = 60 అని రాశాను, 60 రూపీస్. సెకండ్ వచ్చేసి $1 = 100 రూపీస్. ఇక్కడ వచ్చేసి $1 = 40 రూపీస్ అని రాశాను. సో ఇక్కడ ఇది నార్మల్ కండిషన్ అనుకోండి. ఇఫ్ ఇన్ కేస్ ఈ 60 రూపీస్ కాస్త 100 రూపీస్కి పెరిగింది అన్నట్లయితే వాల్యూ ఆఫ్ రూపీ ఏమైంది, పడిపోతుంది. ఇప్పుడు 60 రూపీస్ ఉంది కాస్త 40 అయింది అనుకోండి, అప్పుడు వాల్యూ ఆఫ్ రూపీ అనేది పెరుగుతుంది. సో వాల్యూ ఆఫ్ రూపీ పెరిగితే దాన్ని అప్రిసియేషన్ అంటారు, వాల్యూ ఆఫ్ రూపీ తగ్గితే డెప్రిసియేషన్ అంటారు. ఇప్పుడు ఇదే మనం ఇండియన్ సినారియోలో వేద్దాం. సో వెస్ట్ ఏషియా క్రైసిస్ స్టార్ట్ అవ్వకంటే ముందు అరౌండ్ 93 రూపీస్ ఉండేది $1 = బట్ వెస్ట్ ఏషియా క్రైసిస్ అయిన తర్వాత ఎప్పుడుంది 96 రూపీస్ కంటే ఎక్కువ ఉంది. కాబట్టి ఇండియన్ రూపీ వాల్యూ అనేది దారుణంగా పడిపోతుంది. ఇండియన్ రూపీ వాల్యూ దారుణంగా పడిపోతే ఏమవుతుంది, ఫర్ షూర్ మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఎక్కువ అవుతుంది. దాంతోపాటు మనకి గవర్నమెంట్కి ఎక్స్పెండిచర్ పెరుగుతుంది, పావర్టీ అన్ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది, పెట్టుబడులు అట్రాక్ట్ చేయలేము. కాబట్టి మనం ఇక్కడ ఏం ఆలోచించాలి, అసలు ఎలా రూపీని స్ట్రాంగ్గా చేయాలి అని ఆలోచించాలి. రూపీని స్ట్రాంగ్గా చేయాలంటే 2 లాజిక్లు ఉన్నాయి. ఒకటి వచ్చేసి డాలర్ యూస్ తగ్గించాలి, నెక్స్ట్ వచ్చేసి డాలర్ని ఎక్కువ ఇన్ఫ్లో అనేది ఇండియాలో ఉండేటట్టు చూసుకోవాలి. ఈ 2 సినారియోస్ చూసుకున్నట్లయితే మనకి రూపీ వాల్యూ అనేది పెరగచ్చు. సో అవి చేయాలంటే ఏంటిది, ఇంపోర్ట్స్ తగ్గించాలి అండ్ ఇంపోర్ట్ డ్యూటీ కూడా పెంచవచ్చు, దానివల్ల ఇంపోర్ట్స్ బికమ్ కాస్ట్లీయర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పోర్ట్స్ని పెంచవచ్చు. అండ్ నెక్స్ట్ మనం వేరే కంట్రీస్ నుంచి పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వేరే కంట్రీస్తో మనకి గుడ్ బయలాటరల్ రిలేషన్స్ని పెంచుకొని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ని కూడా చేసుకోవడానికి వీలుగా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెమిటెన్సెస్ని కూడా ఇంక్రీజ్ చేసుకున్నట్లయితే ఇండియన్ రూపీ వాల్యూ అనేది పెరగచ్చు. సో ఇలా డిఫరెంట్ థింగ్స్ అనేది మీరు ఆలోచించాలి. అండ్ దిస్ ఈస్ ఫ్రమ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫ్రమ్ ఎకానమీ. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసినట్లయితే హౌ డస్ ద గగన్యాన్స్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ ఆపరేట్. ఓకే, ఇక్కడ ఈ టాపిక్ ఏంటి, గగన్యాన్ గురించి మాట్లాడుతుంది.
సో ఇలా మీరు అన్ని గుర్తుపెట్టుకోవాలి, అన్ని మగప్ చేసుకోవాలి, బ్యాడ్ చేయాలంటే అవ్వదు. ఎందుకంటే 1 ఇయర్కి చాలా చాలా వర్డ్స్ అనేవి మీకు న్యూస్లో ఉంటాయి. అండ్ ఈవెన్ మీ స్టాటిక్ సిలబస్ లైక్ జాగ్రఫీ అండ్ హిస్టరీలో కూడా అలా ఉంటాయి. కాబట్టి మీరు అన్ని గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకోవడం అవ్వదు. కాబట్టి యూ హ్యావ్ టు ట్రై టు బ్రేక్ డౌన్ ద వర్డ్ని బ్రేక్ చేసి మీరు దాన్ని అర్థం చేసుకునే విధంగా చూసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. అలా లాంగ్ టర్మ్ గుర్తుంటుంది అనమాట. ఈ గగన్ అంటే ఆకాశం కదా, యాన్ అంటే ప్రయాణం. ఓకే, ఆకాశానికి మనం ప్రయాణిస్తున్నాం, అదే గగన్యాన్ మిషన్. సో ఈ మిషన్ ఏంటంటే ఇస్రో లాంచ్ చేస్తుంది అనమాట. ఇది ఇంకా అవ్వలేదు, ఫ్యూచర్లో చేస్తుంది. అండ్ ఈ ప్రోగ్రాంలో 3 హ్యూమన్స్ని, అండ్ వాళ్ళు ఏంటంటే ఆస్ట్రోనాట్స్ కాదు, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు, అండ్ వాళ్ళతో పాటు వ్యోమిత్ర అనే హ్యూమనాయిడ్ రోబోట్ కూడా వాళ్ళని అసిస్ట్ చేస్తుంది. వీళ్ళందరూ కలిసి వీళ్ళు 3 హ్యూమన్స్ ఒక రోబోట్ కలిసి లైక్ లో ఎర్త్ ఆర్బిట్కి వెళ్తారనమాట అరౌండ్ 3 days వరకు. అండ్ ఈ ఆర్బిట్ ఎక్కడ ఉంటుంది అంటే ఎర్త్కి 400 కిలోమీటర్స్లో ఈ ఆర్బిట్లోకి వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇది గగన్యాన్ మిషన్. సో ఈ గగన్యాన్ మిషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అని చూస్తున్నట్లయితే, హ్యూమన్స్ని పంపించాలనుకుంటున్నారు. అండ్ హ్యూమన్స్ని స్పేస్కి పంపించే క్యాపబిలిటీ కూడా ఇండియాలో ఉంది అని చెప్పి డెమాన్స్ట్రేట్ చేయడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాంగ్ టర్మ్ హ్యూమన్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ప్రోగ్రామ్స్లో కూడా యూజ్ అవుతుంది. అండ్ ఈవెన్ మనకి ఫ్యూచర్లో వచ్చే స్పేస్ టూరిజం కూడా బూస్ట్ అవుతుంది అనమాట. అండ్ అంతేకాకుండా మైక్రోగ్రావిటీ రీసెర్చ్ కూడా అక్కడ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనం హ్యూమన్స్ని 3 రోజులు పంపిస్తున్నాం కాబట్టి వాళ్ళని సేఫ్గా కిందికి తీసుకురావాలి. కాబట్టి ఈ ఆర్టికల్ వచ్చేసి లైఫ్ సపోర్ట్ సిస్టమ్ గురించి మాట్లాడుతుంది. సో లైఫ్ ఉండాలి అన్నట్టయితే మనకు కావాల్సిన మేజర్ కాంపోనెంట్స్ ఏంటి? ఫస్ట్ వచ్చేసి ఆక్సిజన్, సెకండ్ వచ్చేసి హ్యూమిడిటీ, అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రెషర్, టెంపరేచర్ అనమాట. సో ఇప్పుడు వీళ్ళు యూజ్ చేసే క్రూ సిస్టంలో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే టెంపరేచర్ 20 నుంచి 26 degrees వరకు మెయింటైన్ చేస్తున్నారు. హ్యూమిడిటీని మరీ తక్కువ మరీ ఎక్కువ కాకుండా మీడియం లెవెల్ 30 to 70% మెయింటైన్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ప్రెషర్ వచ్చేసి 101.3 kPa మెయింటైన్ చేసి సేఫ్టీ మోడ్స్ చూస్తున్నారు అనమాట. ఇన్ కేస్ ఏమైనా ఎమర్జెన్సీ టైంలో వాళ్ళు బయటికి రావడానికి కూడా క్రూ ఎస్కేప్ సిస్టమ్ మీద కూడా వాళ్ళు ఫోకస్ చేయడం జరిగింది. సో ఇవి ఈ యొక్క టాపిక్ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ప్రిలిమ్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాం. సో ఈరోజు 2 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి పెరోల్ అండ్ ఫర్లా గురించి. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే పెరోల్ ఈస్ ఆర్డినరీలీ గ్రాంటెడ్ ఫర్ లాంగర్ డ్యూరేషన్ దాన్ ఫర్లా. నెక్స్ట్ వచ్చేసి టైమ్ స్పెంట్ ఆన్ ఫర్లా ఈస్ కౌంటెడ్ యాజ్ పార్ట్ ఆఫ్ సెంటెన్స్ అండర్గాన్ బై ప్రిజనర్. థర్డ్ వచ్చేసి బోత్ పెరోల్ అండ్ ఫర్లా ఆర్ ఎక్స్ప్లిసిట్లీ మెన్షన్డ్ ఇన్ కాన్స్టిట్యూషన్. సో ఫర్ షూర్ ఈ స్టేట్మెంట్ అయితే తప్పే ఉంటుంది అనమాట. కాన్స్టిట్యూషన్ డిఫైన్స్, కాన్స్టిట్యూషన్ సేస్, ఎక్స్ప్లిసిట్లీ మెన్షన్డ్ అవి తప్పే ఉంటాయి. కాబట్టి ఇవి 2 తీసేస్తే మీకు 2 ఆప్షన్లో ఆన్సర్ అనేది ఉంటుంది. కింద మీ ఆన్సర్ ఏంటో కమెంట్లో చెప్పండి. ఇట్ ఈస్ వెరీ ఈజీ నౌ కదా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది గగన్యాన్ మిషన్ గురించి. ఇక్కడ 4 స్టేట్మెంట్స్ అయితే ఇచ్చాను. ఫస్ట్ వచ్చేసి ఇట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మిషన్ బై ఇస్రో. సెకండ్ వచ్చేసి ద మిషన్ ఎయిమ్స్ టు సెండ్ ఆస్ట్రోనాట్స్ ఇంటూ జియోస్టేషనరీ ఆర్బిట్ ఫర్ 30 days. థర్డ్ వన్ వచ్చేసి హ్యూమన్ రిలేటెడ్ LVM-3 లాంచ్ వెహికల్ ఇస్ ప్లాన్డ్ టు బీ యూజ్డ్ ఫర్ ద మిషన్. అండ్ ఫోర్త్ వచ్చేసి వ్యోమిత్ర ఈస్ ఎ హ్యూమనాయిడ్ రోబోట్ అసోసియేటెడ్ విత్ అన్మాన్డ్ టెస్ట్ మిషన్స్ ఆఫ్ గగన్యాన్. సో ఈ 4 స్టేట్మెంట్లలో కూడా ఏ స్టేట్మెంట్ రైటో కింద కమెంట్లో చెప్పండి అండ్ టెల్ మీ యువర్ ఆన్సర్ ఇన్ ద కమెంట్ బాక్స్. దాట్స్ ఆల్ గైస్, బై దిస్ ఐమ్ కంక్లూడింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ వన్స్ నా ట్రిప్ అయిపోయిన తర్వాత అగైన్ ఐ విల్ స్టార్ట్ విత్ మై డైలీ షార్ట్స్ అండి. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీరు కనుక మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకున్నట్లయితే మన దగ్గర జిఎస్ ప్రిలిమ్స్గా మెయిన్స్ ఫౌండేషన్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది June 1st వీక్లో. సో యూ కెన్ జాయిన్ అండి. అండ్ వీఆర్ ప్రొవైడింగ్ బోత్ ఆన్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. అండ్ మీకు కనుక ఏమైనా క్వైరీస్, క్వశ్చన్స్, ఇంకేమైనా ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నట్లయితే ప్లీజ్ టు కాంటాక్ట్ అస్ ఆన్ దిస్ నెంబర్. ఈ నెంబర్కి అయితే ఒకసారి కాల్ చేయండి, 8074765513. అండ్ ఈవెన్ ఇది వాట్సాప్ నెంబర్ కూడా. యూ కెన్ టెక్స్ట్ మీ ఆన్ వాట్సాప్ ఆల్సో. లేదు నేను ఇన్స్టిట్యూట్కి వచ్చి డైరెక్ట్గా మేడంతోనే మాట్లాడతాను, మీతోనే మాట్లాడతాను అనుకున్నట్లయితే యూ కెన్ కమ్ టు అవర్ అకాడమీ. మన అకాడమీ వచ్చేసి అశోక్ నగర్ హైదరాబాద్లో ఉంది. అండ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఇన్స్టిట్యూట్లోనే ఉంటాను. యూ కెన్ కమ్ అండ్ యూ కెన్ టాక్ టు మీ డైరెక్ట్లీ అండ్ యూ కెన్ క్లియర్ యువర్ డౌట్స్.
I wish you all the best. Thank you so much for watching.